హలో అండి. నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. మనం లాస్ట్ వీడియోస్‌లోని మన ఇండియా నుంచి న్యూజిలాండ్‌కి జాబ్స్ అప్లై చేసుకోవాలంటే ఎన్ని వేస్ ఉన్నాయి? ఆ ప్రాసెస్ ఏంటి? అలానే ఏ వెబ్‌సైట్స్‌లో అప్లై చేసుకోవాలి? అన్నీ క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం. మీలో ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్స్ యాడ్ చేస్తాను చూడండి. మనం న్యూజిలాండ్‌లో జాబ్స్‌కి అప్లై చేసే ముందు మన రెజ్యూమ్‌ని న్యూజిలాండ్ స్టాండర్డ్‌కి ఎలా మ్యాచ్ చేసుకోవాలో డిస్కస్ చేసుకుంటూ ఎన్‌జెడ్ ఫార్మాట్‌లోని ఒక శాంపుల్ రెజ్యూమ్ అండ్ కవర్ లెటర్‌ని రాస్తూ స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వెల్కమ్ టు న్యూజిలాండ్ జాబ్ సిరీస్ ఎపిసోడ్ 3. చాలా మంది చాలా కష్టపడి జాబ్స్‌కి అప్లై చేస్తుంటారు కానీ కాల్స్ రావు. అప్పుడప్పుడు మన స్కిల్స్‌తోనే కాదు మన రెజ్యూమ్‌తో కూడా ప్రాబ్లమ్. మన ఇండియన్ రెజ్యూమ్‌తోని న్యూజిలాండ్‌లో జాబ్‌కి అప్లై చేస్తాను అవే స్కిల్స్ పెట్టి అనంటే కుదరదు. ఈ మధ్య అయితే ఏటీఎస్ రిజెక్ట్ చేస్తుంది. రిక్రూటర్స్ కూడా స్కిప్ చేస్తున్నారు. అసలు రెజ్యూమ్ అంటే ఏంటి? మన ప్రొఫెషనల్ స్టోరీని షార్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ఒక డాక్యుమెంట్. రిక్రూటర్స్‌కి పెద్దగా టైం ఉండదు. ఓన్లీ 6-10 సెకండ్స్ చూస్తారేమో. సో, క్లియర్‌గా, షార్ట్‌గా ఉండాలి. నేనిప్పుడు ఒక వర్డ్ డాక్యుమెంట్ తీసుకున్నాను. ఎన్‌జెడ్ ఫార్మాట్‌లో సీవీ ఎలా ఉండాలో ఇక్కడ శాంపుల్ సీవీ రాస్తూ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఈ సీవీని 7 స్టెప్స్ కింద డివైడ్ చేస్తాను. సో దట్ క్లియర్‌గా ఉంటుంది. బిగినర్స్‌కి కూడా అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ స్టెప్ 1 అండి. స్టెప్ 1 లోని పర్సనల్ డీటెయిల్స్. ఇది టాప్ సెక్షన్ అన్నమాట. ఇందులో మన నేము, ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ, లింక్డ్ఇన్ ఉంటాయి. ఇప్పుడు స్టెప్ 2. స్టెప్ 2 లోని మన ప్రొఫెషనల్ సమ్మరీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది చాలా మంది స్కిప్ చేస్తారు. బట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే దిస్ ఇస్ లైక్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ అన్నమాట. దీని గురించి డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ స్టెప్ 3 అండి. ఇదేంటి అంటే స్కిల్స్ సెక్షన్. అంటే మన టెక్నికల్ స్కిల్స్ గాని, మనం యూజ్ చేస్తున్న టూల్స్ గాని, మనకసలు ఏమేమి వచ్చు, ఏమేమి బాగా ఐడియా ఉన్నాయి, అవన్నీ కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయాలి. దీని గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఇప్పుడు స్టెప్ 4 ఇది మెయిన్ సెక్షన్ అండి. మన వర్క్ ఎక్స్‌పీరియన్స్. అంటే మన జాబ్ రోలు, మనం పనిచేసే కంపెనీ అండ్ ఎంత డ్యూరేషన్ వర్క్ చేసాము, మనం ఏం అచీవ్ చేసాం ఆ ప్రాజెక్ట్‌లోని అనేది క్లియర్‌గా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ 5 అండి. ఇదేంటంటే మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ అని రాస్తాను. అంటే మన క్వాలిఫికేషను, కాలేజు, ఇయర్ ఆఫ్ పాస్డ్ ఔట్. నెక్స్ట్ స్టెప్ 6 ఇదేంటి అంటే సర్టిఫికేషన్స్. ఇక్కడ మనకున్న సర్టిఫికేషన్స్ లిస్ట్ అంతా కూడా రాయొచ్చు. నెక్స్ట్ స్టెప్ 7 అండి. ఇదేంటంటే రిఫరెన్సెస్. మనం ఆల్రెడీ ఇక్కడ లోకల్ కంపెనీస్‌లో వర్క్ చేసుంటే, మన కొలీగ్స్ రిఫరెన్స్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వొచ్చనమాట. జస్ట్ రిఫరెన్సెస్ అని పెట్టాను. సో, మన సీవీ ఇలా 7 స్టెప్స్ కింద డివైడ్ చేశాను. సో, క్లియర్‌గా ఉంటుంది కదా! ఏ సెక్షన్‌లో ఏముంటాయి అని. ఇప్పుడు ఈచ్ సెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏదైనా ఒక జాబ్ రిక్వైర్మెంట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జావా డెవలపర్ పొజిషన్ ఒకటి పడిందనుకుందాము. ఆ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి ఎన్‌జెడ్ ఫార్మాట్‌లోని రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 7 స్టెప్స్ ఉన్నాయి కదా! ఫస్ట్ స్టెప్ ఏంటి? పర్సనల్ డీటెయిల్స్. ఈ ఫస్ట్ స్టెప్ డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ నేను క్లియర్‌గా రాస్తాను. పర్సనల్ డీటెయిల్స్ ఎప్పుడు కూడా టాప్ సెక్షన్. ఫస్ట్ రెజ్యూమ్ చూడగానే మన నేము, ఫోన్ నంబరు, ఈమెయిల్, లింక్డ్ఇన్ అడ్రెస్ ఉండాలి. ఫస్ట్ నేము సమ్ ఏదో ఎక్స్‌వైజెడ్ అనుకుందాము. ఇక్కడ మన నేమ్ రావాలి. ఎక్స్‌వైజెడ్. మన ప్రెజెంట్ రోల్ ఏంటి? హై లెవెల్‌లో ఇలా రాద్దాము. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని రాస్తాను. మీరిక్కడ మీరేదైతే అది రాసుకోవచ్చు. కన్సల్టెంట్ అయినా, లేపోతే టెక్ లీడ్ అయినా, టెక్ ఆర్క్ అయినా. ఈ ఎక్స్‌వైజెడ్ జావా పొజిషన్‌కి అప్లై చేస్తున్నారు కాబట్టి స్ట్రాంగ్‌గా కనిపించడానికి జావా అండ్ క్లౌడ్ సొల్యూషన్స్ అని రాస్తాను. మన రోల్ ఏంటి? మనది జావా ప్రొఫైలా కాదా? అనేది ఈ లైన్‌లో అర్థమైపోతుంది. నెక్స్ట్ మన ఈమెయిల్ ఐడీ అండి. ఇక్కడ xyz@gmail.com అని రాస్తాను. దీని వెంటనే మన ఫోన్ నంబర్ రాద్దాము. ఫోన్ నంబర్ క్లియర్‌గా ఉండాలి. విత్ కంట్రీ కోడ్. మనం ఒకవేళ ఇండియా నుంచి అప్లై చేసామనుకోండి, ఇండియన్ కంట్రీ కోడ్ పెడతాం కదా! మనల్ని రీచ్ అవ్వాలంటే క్లియర్‌గా ఉండాలి కదా! కంట్రీ కోడ్ కూడా. దీని వెంటనే ఇక్కడ నేను ప్లేస్ రాస్తున్నాను. న్యూజిలాండ్‌లో అయితే వెల్లింగ్టన్, ఆక్లాండ్, క్రైస్ట్ చర్చ్ ఇలా రాస్తాము. ఇండియా నుంచి అప్లై చేసినప్పుడు హైదరాబాద్, బెంగుళూరు ఇలా రాసుకొని ఇండియా అని రాసుకుంటాం. ఇక్కడ ఎన్‌జెడ్ అని రాస్తాం. దీని తర్వాత పిన్ కోడ్ కూడా రాస్తున్నాను. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ లింక్డ్ఇన్ అండి. మన లింక్డ్ఇన్ అడ్రెస్ ఇక్కడ ఇస్తాను. ఇక్కడ ఫోటో కావాలంటే రైట్ సైడ్ పెట్టుకోవచ్చు. లేదంటే లేదు. మోస్ట్‌లీ పెట్టరు ఫోటో. ఎందుకంటే లింక్డ్ఇన్‌లోని మన ఫోటో ఎలానో ఉంటది. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వక్కర్లేదు. మన రిలీజియన్ ఏంటో ఇవ్వక్కర్లేదు. పర్సనల్ డీటెయిల్స్ ఎక్కువగా ఇవ్వకూడదు. ఎందుకంటే న్యూజిలాండ్‌లోని ప్రైవసీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన లింక్డ్ఇన్ ఎలానో వాళ్ళు చెక్ చేస్తారు. అక్కడ మన స్కిల్స్, మన ఫోటో అండ్ మన హిస్టరీ అంతా కనబడుతది. సో, ఇదంతా పర్సనల్ డీటెయిల్స్ సెక్షన్ అన్నమాట. ఇప్పుడు స్టెప్ 2 ఏంటో చూద్దాము. స్టెప్ 2 లోని ప్రొఫెషనల్ సమ్మరీ వస్తుంది. ఇదేంటంటే కొంతమంది స్కిప్ చేసేస్తుంటారు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఇదేంటి అంటే రిక్రూటర్‌కి ఫస్ట్ ఇంప్రెషన్ అండి. మనం ఏంటి అనేది ఒక 3, 4 లైన్స్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసే సెక్షన్. ఇక్కడ రాస్తున్నాను ప్రొఫెషనల్ సమ్మరీ కదా!
ప్రొఫెషనల్ సమ్మరీ. కొంచెం బోల్డ్‌లో పెడతాను. సో దట్ క్లియర్‌గా ఉంటుంది చూడ్డానికి. ఇదేంటంటే ప్రొఫెషనల్‌గా మనం ఏంటి అనేది రిప్రజెంట్ చేసేలాగా ఉండాలి. ఈ ఎక్స్‌వైజెడ్ పర్సన్ జావా పొజిషన్‌కి అప్లై చేస్తున్నారు గాబట్టి ఇలా రాస్తాను. హైలీ ఎక్స్‌పీరియన్స్‌డ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విత్ ఓవర్ 10 ఇయర్స్ అనుకుందాం పోనీ ఎక్స్‌పీరియన్స్. 10 ఇయర్స్ ఇన్ జావాకి అప్లై చేస్తున్నాం గాబట్టి జావా బేస్డ్ బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్. ఇందులో కొన్ని స్కిల్స్ కూడా యాడ్ చేస్తాను. స్పెషలైజింగ్ ఇన్ స్కేలబుల్ మైక్రో సర్వీసెస్ రాస్తాను. ఇంకా రెస్ట్ ఏపీఐ అండ్ మనం ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్‌కి వర్క్ చేసామో ఇక్కడ రాస్తాను. ఎంటర్‌ప్రైజ్ ఇంటిగ్రేషన్స్ రాస్తాను. దీని తర్వాత మనం ఏం వర్క్ చేసామో రాస్తాను. ప్రూవెన్ ఎబిలిటీ టు డిజైన్, డెవలప్ అండ్ ఇక్కడేంటిదో రాంగ్ వచ్చింది. అండ్ ఇంప్లిమెంట్. ఇదేంటంటే మనం ఏం చేసామో రిప్రజెంట్ చేస్తదనమాట. ఇంప్లిమెంట్ ఓకే. హై క్వాలిటీ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్. మ్యాక్స్ 3, 4 లైన్స్ ఉంటే సరిపోతది. దీన్ని కంక్లూడ్ చేస్తాను. ఇక్కడ విత్ స్ట్రాంగ్ ఎక్స్‌పర్టైజ్ ఇన్ స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తున్నాయి. ఇన్ స్ప్రింగ్ బూట్ రాస్తాను. అండ్ అజైల్ మెథడాలజీస్ రాస్తా. అజైల్ మెథడాలజీస్. నేనిది శాంపుల్‌కి చెప్తానండి. చూసారు కదా! 3, 4 లైన్స్‌లోని మన ప్రొఫెషనల్ సమ్మరీ. ఇక్కడేంటంటే మన ఎక్స్‌పీరియన్స్ ఎంత? మన స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్ ఏంటి? ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్‌కి మనం వర్క్ చేసాము? అంటే బ్యాంకింగ్ గాని, రీటైల్ గాని అలా. ఇక్కడ నేను ఎంటర్‌ప్రైజ్ అని రాసాను కదా! ఇలా సింపుల్‌గా 3-4 లైన్స్ మ్యాక్స్ ఉండేలా చూసుకొని, ఇందులో మన ఎక్స్‌పీరియన్స్, మన స్కిల్స్, మన గోల్ ఏంటి అని క్లియర్‌గా కనబడద్దనమాట. ఇది ప్రొఫెషనల్ సమ్మరీ. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే స్కిల్స్ సెక్షన్ అండి. ఇప్పుడు ఇది కూడా రాద్దాము. ఇది డిలీట్ చేస్తానిక్కడ. ఈ సెక్షన్‌ని ఇక్కడ రాస్తాను. ఇది స్కిల్స్ సెక్షన్ కదా! ఇక్కడ నేను కీ స్కిల్స్ అని రాస్తున్నాను. ఈ సెక్షన్‌లో ఏమొస్తాయి అంటే, మనకు తెలిసిన టెక్నాలజీసు, మనం వర్క్ చేసిన టూల్సు, మనకు తెలిసిన స్కిల్సు అన్నీ ఇక్కడ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ టెక్నికల్ స్కిల్సు, టూల్సు సాఫ్ట్ స్కిల్స్ అని రాస్తున్నాను. ఇది మనం ఎలాగైనా రాసుకోవచ్చు. అంటే మనకి టెక్నికల్ స్కిల్స్‌లోనే డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటాయి కదా! ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేసు ఇలా. అలా కూడా డివైడ్ చేసుకొని రాసుకోవచ్చు. నేనిక్కడ నార్మల్‌గా రాస్తున్నాను. టెక్నికల్ స్కిల్స్‌లోని జావా, ఇది జావా ప్రొఫైల్ కాబట్టి స్ప్రింగ్ బూటు, రెస్ట్ ఏపీఐస్, మైక్రో సర్వీసెస్. మీరు సరిగ్గా చూస్తే ఇవి నేను ఆల్రెడీ పైన మెన్షన్ చేశాను. బట్ ఇక్కడ ఇంకా క్లియర్‌గా కనిపిస్తదనమాట. మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అని రాస్తాను. సో, ఇలా మనకు తెలిసిన టెక్నికల్ స్కిల్స్ అన్నీ డేటాబేస్ అయినా, జేసన్ గానీ, లేదంటే యాంగులరు ఇలాంటివి ఏవైనా స్కిల్స్ మనకు తెలిసిన స్కిల్స్ రాసుకోవాలి. మనం వర్క్ చేయగలిగే స్కిల్స్. నెక్స్ట్ టూల్స్ ఏంటో చూద్దాము. టూల్స్ అంటే మనం వర్క్‌లో యూజ్ చేసే టూల్స్ జీరా గానీ, గిట్ గానీ, ఇగోండి గిట్, జీరా ఇంకొకటుంటదండి సర్వీస్ నౌ. సర్వీస్ నౌ అయినా అలాంటి టూల్స్ మనం
మన ప్రాజెక్ట్‌లో వర్క్ చేసే టూల్స్‌ని ఇక్కడ రాయొచ్చు. టూల్స్ అన్నీ ఇక్కడ రాసిన తర్వాత నెక్స్ట్ ఏంటి సాఫ్ట్ స్కిల్స్. నేను టూల్స్‌లోని జస్ట్ 2, 3 రాసాను కానీ మనకెన్నొస్తే అన్నీ రాయాలి. ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్‌లోని ఏముంటాయి? మనం ఫాలో అయ్యే మెథడాలజీస్. సపోజ్ అజైల్, స్క్రమ్ గాని, ప్రాబ్లమ్ సాల్వింగ్ మన మైండ్ సెట్‌ని మెన్షన్ చేస్తది. టీమ్ వర్క్ మన వర్కింగ్ స్టైల్ మెన్షన్ చేస్తది. లైక్ మెంటరింగ్ ఇలాంటివన్నీ మనం ఇక్కడ ఇవ్వొచ్చనమాట. ఇదేంటంటే మనం టీమ్ వర్క్ చేయడానికి ఓకేనా? కాదా? లేకపోతే ఓనర్‌షిప్ తీసుకొని చేస్తామా? ఇలాంటివన్నీ మన కేపబిలిటీస్ అన్నీ ఇక్కడ మెయింటైన్ చేయొచ్చనమాట. ఐ మీన్ ఇక్కడ పెట్టొచ్చు. సో, చూసారు కదా! కీ స్కిల్స్‌లోకి ఇలాంటి స్కిల్స్ అన్నీ మన టెక్నాలజీస్ కానీ, మనకు తెలిసిన స్కిల్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇది మనం ఎలానైనా రాసుకోవచ్చు. చెప్పాను కదా! ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేసు, సాఫ్ట్ స్కిల్స్ అలా డివైడ్ చేసి ఈచ్ సెక్షన్ రాసుకోవచ్చు. అంటే ఈచ్ సెక్షన్‌లోని బుల్లెట్ పాయింట్స్ లాగా పెట్టుకొని కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు టెక్నికల్ స్కిల్స్ అయిపోయింది కదా! ఇప్పుడు వర్క్ ఎక్స్‌పీరియన్స్ అండి నెక్స్ట్ స్టెప్. ఇది డిలీట్ చేశాను. ఇక్కడ రాస్తున్నాను. వర్క్ ఎక్స్‌పీరియన్స్. ఇది మెయిన్ సెక్షన్ అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. ఫార్మాట్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ ఇక్కడ మనం వర్క్ చేసే ప్రాజెక్ట్‌లన్నీ వస్తాయన్నమాట. ఈచ్ ప్రాజెక్ట్‌లో మన జాబ్ రోల్ ఏంటి? మన కంపెనీ నేమ్ ఏంటి? డ్యూరేషన్ ఎంత టైమ్ వర్క్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ రోల్ కన్సల్టెంట్ అనుకుందాము. కంపెనీ నేము సమ్ ఏదో ఒకటి ఏబీసీ అనుకుందాము. దాని తర్వాత డ్యూరేషన్ అన్నమాట. మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌కి వర్క్ చేసాము. ఇది మళ్ళీ నెక్స్ట్ లైన్‌లో రాయకుండా జస్ట్ దీని పక్కనే ఒక కామా లాగా పెట్టుకొని డ్యూరేషన్ కూడా మెన్షన్ చేయొచ్చు. అంతే. ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత ప్రాజెక్ట్ అన్నమాట. ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసాము, అంటే ప్రాజెక్ట్ గురించి పర్సనల్‌గా డీటెయిల్స్ ఏవి ఇవ్వక్కర్లేదు గానీ, ఆ ప్రాజెక్ట్‌లో మనం ఏమి అచీవ్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా కస్టమైజేషన్స్ చేసినా, ఏవైనా ఏపీఐస్ ఇంప్లిమెంట్ చేసినా, లేదంటే అప్లికేషన్ పెర్ఫార్మన్స్ మీద వర్క్ చేసినా, అంటే క్వెరీ ఆప్టిమైజేషన్స్ ఇలా ఉంటాయి కదా! సో, అలాంటివి మెయిన్ పాయింట్స్ అన్నమాట. రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, స్టేక్ హోల్డర్స్‌తో డిస్కషను ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అంటే ఆ ప్రాజెక్ట్‌కి మనం ఏం వర్క్ చేసామో అక్కడ క్లియర్‌గా కనిపించాలన్నమాట. అలా మనం ఎన్ని ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తే అన్ని ప్రాజెక్ట్స్ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అన్నీ ఇలానే రోల్ ఏంటి, కంపెనీ నేము, డ్యూరేషను, ప్రాజెక్టు. నెక్స్ట్ మళ్ళీ మన రోల్ ఏంటి, కంపెనీ నేము, డ్యూరేషను, ప్రాజెక్టు. సో, ఇలా మనం వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పెట్టాలి. అయితే టాప్‌లోని మాత్రం రీసెంట్‌గా వర్క్ చేసిన ప్రాజెక్ట్ ఉండాలి. ఆ ఆర్డర్‌లోనే మన వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాలి. సో, ఇదండి సమ్మరీ అన్నమాట. వర్క్ ఎక్స్‌పీరియన్స్ సమ్మరీ. ఈ సెక్షన్‌లోని జస్ట్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అని పెట్టుకుంటే సరిపోతది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మన క్వాలిఫికేషన్ అండి. మన ప్రాజెక్ట్స్ అన్నీ యాడ్ చేసేసరికి ఇంకొక పేజ్‌కెళ్తదిది. నెక్స్ట్ మన ఎడ్యుకేషను. ఇది ఇక్కడ తీసేస్తున్నాను. ఇక్కడ పెడతాను. ఎడ్యుకేషన్ అని. ఎడ్యుకేషన్ అంటే మన ఫుల్ డీటెయిల్స్ ఏమి ఇవ్వక్కర్లేదు కానీ, మన క్వాలిఫికేషను మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. మన క్వాలిఫికేషను. ఇక్కడ జస్ట్ నా క్వాలిఫికేషన్ ఇది. నేనిది రాస్తున్నాను. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్. లేదంటే ఎంసీఏ అని రాసుకోవచ్చు. దాని తర్వాత యూనివర్సిటీ రాయాలనుకుంటే రాయొచ్చు. ఇక్కడ నేను జస్ట్ కామా పెట్టుకొని జేఎన్‌టీయూకే అని పెడతాను. దీని తర్వాత మనం ఇయర్ ఆఫ్ పాస్డ్ ఔట్ కూడా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు. ఇక్కడ కామా పెట్టుకొని లేదంటే అలా వదిలేయండి. ఇంక అంతే. ఫుల్ డీటెయిల్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ లైన్ చూడగానే మన క్వాలిఫికేషన్ ఏంటి అర్థం అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాము. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సర్టిఫికేషన్స్ అండి. స్టెప్ 6 తీసేసాను ఇక్కడ. ఇక్కడ రాస్తున్నాను సర్టిఫికేషన్స్. ఇది మోస్ట్ యూజ్‌ఫుల్ సెక్షన్ అండి. ఆప్షనల్ అంటే మనకు సర్టిఫికేషన్స్ ఉంటే పెట్టుకోవచ్చు. లేదంటే ఈ సెక్షన్‌లో కంప్లీట్‌గా రిమూవ్ చేసేయొచ్చు. ఒక జావా రిసోర్స్ కనుక్కోండి. జావా సర్టిఫికేషన్స్ గానీ, ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్స్ గానీ, సో, ఇలా మనకున్న సర్టిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో దట్ కొంచెం ఇంప్రెస్ అవుతారనమాట. మనకి లెర్నింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి అని అర్థమవుతది. మనం ఈ టెక్నాలజీస్ మీద ఎంతవరకు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాము అనేది రిప్రజెంట్ చేస్తదనమాట ఈ సెక్షన్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సెక్షన్ రిఫరెన్సెస్. జస్ట్ ఇక్కడ రిఫరెన్సెస్ అని పెట్టండి. మనకెవరైనా ఆల్రెడీ ఉంటే గనక
డీటెయిల్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ రిఫరెన్స్ అవైలబుల్ ఆన్ రిక్వెస్ట్ అని రాసుకుంటే ప్రెజెంటు ఒకవేళ వాళ్ళు రిఫరెన్సెస్ డీటెయిల్స్ ఇవ్వమని అడిగారనుకోండి అప్పుడివ్వచ్చు. ఎలానో అడుగుతారండి. జాబ్ ఒకవేళ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒకసారి వాళ్ళు మన రిఫరెన్సెస్ కూడా చెక్ చేస్తారు. మన ప్రీవియస్ కంపెనీస్‌లో వర్క్ చేసిన వాళ్ళకి మెయిల్స్ పెట్టడం గానీ, వాళ్ళ నుంచి మన ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. అందుకే మనం ఎప్పుడైనా కంపెనీ చేంజ్ అయినప్పుడు పాత కంపెనీస్‌లో ఉన్న మేనేజర్స్ గానీ, కొలీగ్స్‌తోని గానీ గొడవలు పెట్టేసుకోకుండా మంచిగా రిలీవ్ అవ్వడానికి ట్రై చేయాలన్నమాట. ఎందుకంటే వాళ్ళ హెల్ప్ మనకి ఎప్పటికైనా అవసరం అవుతది. ఇదనే కాదు రేపు ఎప్పుడైనా మన జాబ్ సడెన్‌గా పోయినా కానీ మళ్ళీ మనం ఓల్డ్ కంపెనీస్‌లో ఉన్న కొలీగ్స్‌ని, మేనేజర్స్‌ని రీచ్ అయ్యేలాగా ఉండాలి మన రిలేషన్ వాళ్ళతోని. న్యూజిలాండ్‌లో మాత్రం జాబ్ రావాలంటే మీ ప్రీవియస్ కంపెనీ మేనేజర్స్ అలా కాంటాక్ట్స్ మాత్రం అడుగుతారు. సో ఇవ్వండి 7 స్టెప్స్, 7 సెక్షన్స్ ఇలా ఉంటాయి. నేను చాలా సింపుల్‌గా రాసాను. జస్ట్ శాంపుల్‌గా రాసాను మ్యాటర్. బట్ మీరు రాసుకునేటప్పుడు చాలా క్లియర్‌గా, ప్రొఫెషనల్‌గా అన్ని డీటెయిల్స్ యాడ్ చేయండి. గుర్తుపెట్టుకోండి నేను జస్ట్ ఫార్మాట్ కోసం రాసానంతే. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. కరెక్ట్ ఫార్మాట్ ఉండాలి. ఫాంట్ కరెక్ట్‌గా ఉండాలి. ఎక్కువగా హైలైట్ చేసేసి కలర్‌ఫుల్‌గా పెట్టొద్దు. సింపుల్‌గా, ప్రొఫెషనల్‌గా, ఆఫీషియల్‌గా కనిపించాలి ఇక్కడ ఒక టిప్ చెప్తాను. మన రెజ్యూమ్ ఏటీఎస్‌లో సక్సెస్ అవ్వాలి అంటే జాబ్ రిక్వైర్మెంట్‌లో ఉన్న కీవర్డ్స్ మన రెజ్యూమ్‌లో కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ రిక్వైర్మెంట్‌లోని మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అని ఉందనుకోండి. మేబీ మన రెజ్యూమ్‌లోని మనం మైక్రో సర్వీసెస్‌తో ఎండ్ చేసేస్తాం. అలా కాకుండా మనం కూడా మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అని పెట్టాలి. అలా అందులో ఉన్న కీవర్డ్స్ మన సీవీలో ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ అండి కవర్ లెటర్. ఇండియాలో సీవీకి, న్యూజిలాండ్‌లో సీవీకి ఇదొక డిఫరెన్స్ అన్నమాట. ఇక్కడ సీవీతో పాటు కవర్ లెటర్ కూడా ఇవ్వాలి. నేనిప్పుడు ఇంకొక న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. ఇక్కడ నేను కవర్ లెటర్ రాస్తాను. రెజ్యూమ్ మన స్కిల్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. కవర్ లెటర్ మనమేంటో అవతల వాళ్ళకి కన్విన్స్ చేస్తుంది. కవర్ లెటర్ ఫార్మాట్ ఏంటి అంటే ఫస్ట్ ఓపెనింగ్ పారాగ్రాఫ్ అండి. డియర్ హైరింగ్ మేనేజర్ అని రాసాను. మనం ఏ జాబ్‌కి అప్లై చేసుకుంటున్నాము, ఏ కంపెనీలో అప్లై చేసుకుంటున్నాము అనేది నెక్స్ట్ లైన్‌లో రాయాలి. ఇక్కడ ఐ యామ్ అప్లయింగ్ ఫర్ ది జావా డెవలపర్ అన్నాం కదా పొజిషను. సో, జావా డెవలపర్ పొజిషన్ రిక్వైర్మెంట్‌లో ఏ పొజిషన్ ఉంటే ఎగ్జాక్ట్‌గా అదే ఇక్కడ పెట్టాలనమాట. ఎట్ యువర్ కంపెనీ. సమ్ ఏదో ఏబీసీ అనుకుందాము కంపెనీ నేమ్. కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయాలి. సో, ఈ లైన్‌లోని ఏ కంపెనీలో ఏ రోల్‌కి అప్లై చేసుకుంటున్నామో క్లియర్‌గా కనిపించాలి. డైరెక్ట్‌గా మన రోల్‌ని మెన్షన్ చేయాలి. మనం అప్లై చేసే రోల్‌ని మెన్షన్ చేయాలి. ఏ కంపెనీలో అప్లై చేసుకుంటున్నామో కూడా మెన్షన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి ఈ 2 కంపల్సరీ. ఇప్పుడు మన గురించి ఇక్కడ ఎక్స్‌ప్రెస్ చేస్తాము. ఏంటి అంటే మన ఎక్స్‌పీరియన్స్ విత్ ఓవర్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్ ఎందుకో ఆల్రెడీ మనం సీవీలో రాసాం కదా! అని అనుకుంటారేమో. ఫస్ట్ ఈ కవర్ లెటర్ చూసిన తర్వాతే రెజ్యూమ్ ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేయాలో లేదో దీని మీద డిపెండ్ అయ్యి ఉంటది కాబట్టి ఇక్కడ క్లియర్‌గా ఉండాలన్నమాట డీటెయిల్స్. అందుకే ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేశాను. అలానే స్కిల్స్ కూడా యాడ్ చేస్తానిప్పుడు. మనకొచ్చిన స్కిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వక్కర్లేదు కానీ మెయిన్ స్కిల్ ఉంటది కదా! ఈ జాబ్‌కి ఇదే కరెక్ట్ స్కిల్, మెయిన్ స్కిల్ అనేది. ఇక్కడ మనం ఏంటి అనేది ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఐ హావ్ సక్సెస్‌ఫుల్లీ డెలివర్డ్ స్కేలబుల్ సొల్యూషన్స్. ఇది నేను నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో రాస్తాను. ఇక్కడ ఐ బ్రింగ్ స్ట్రాంగ్ ఎక్స్‌పర్టైజ్ అంటే ఇక్కడ మన ఎక్స్‌పీరియన్స్ ప్లస్ స్కిల్స్ ఈ 2 కనిపిస్తాయన్నమాట ఈ సెకండ్ పారాగ్రాఫ్‌లో. ఎక్స్‌పర్టైజ్ ఇన్ జావా డెవలప్‌మెంట్ ఇక్కడ హైలైట్ చేస్తామన్నమాట మన స్కిల్స్‌ని. మెయిన్ స్కిల్స్‌ని హైలైట్ చేస్తాము. నెక్స్ట్ సిస్టమ్ ఇంటిగ్రేషన్స్. అక్కడ రెస్ట్ ఏపీఎస్ అని రాసాం కదా! ఇక్కడ సిస్టమ్ ఇంటిగ్రేషన్స్. ఇక్కడ ఈ లైన్ తీసేస్తాను. ఐ హావ్ సక్సెస్‌ఫుల్లీ డెలివర్డ్ స్కేలబుల్ సొల్యూషన్స్ అని. ఈ లైన్ తీసేసి ఇక్కడ యాడ్ చేస్తాను దీని తర్వాత. ఇక్కడ డీప్‌గా రాయాల్సిన అవసరం లేదు కానీ, ఈ హైరింగ్ మేనేజర్‌కి మన సిట్యుయేషన్ ఏంటో తెలియాలన్నమాట. ఐ బ్రింగ్ స్ట్రాంగ్ ఎక్స్‌పర్టైజ్ ఇన్ జావా డెవలప్‌మెంట్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ అండ్ డెలివరింగ్ స్కేలబుల్ సొల్యూషన్స్ that supports బిజినెస్ ఆపరేషన్. ఇలా కావాలంటే ఒక 3, 4 లైన్స్ రాసుకోవచ్చు సెకండ్ పారాగ్రాఫ్‌లోని. మనం ఏమేం చేసాము హైలైట్ చేసుకోవచ్చనమాట. అగైన్ నేనిక్కడ జస్ట్ ఫార్మాట్ చెప్తున్నానండి. సేమ్ ఇదే ఫాలో అవ్వండి అని కాదు. జస్ట్ ఫార్మాట్ చెప్తున్నాను. నాకు ఉన్న ఐడియా ప్రకారం మీకు చెప్తున్నాను. ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ యాడ్ చేస్తున్నాను. ఏంటంటే కరెంట్ రోల్‌లో ఏం వర్క్ చేస్తున్నాను అని. అప్పుడు హైరింగ్ మేనేజర్ చెక్ చేసుకుంటారు. కరెంట్ రోల్‌లో
మనకున్నవి, మనం వర్క్ చేసినవి అండ్ రిక్వైర్మెంట్‌లో ఉన్నవి మ్యాచ్ అవుతున్నాయా లేదా అని. చెప్పాను కదా! మన సిట్యుయేషన్ ఏంటో రిప్రజెంట్ చేయాలనమాట. ఇన్ మై కరెంట్ రోల్ ఐ హావ్ బీన్ రెస్పాన్సిబుల్ ఫర్ డిజైనింగ్ అండ్ డెవలప్‌మెంట్. ఇదేంటంటే జాబ్ డిస్క్రిప్షన్ కంప్లీట్‌గా మనం చదివామనుకోండి, వాళ్ళకసలు ఏం కావాలో తెలుస్తది. సో, దాన్ని బట్టి మనం మన ప్రాజెక్ట్‌లో ఏం వర్క్ చేసామో, ఈ 2 ఎక్కడైతే ఈక్వల్ అవుతున్నాయో ఆ పాయింట్స్‌ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. డెవలపింగ్ బ్యాక్ ఎండ్ సర్వీసెస్. అగైన్ ఇక్కడ కూడా ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్స్‌కి వర్క్ చేసామో కూడా రిప్రజెంట్ చేస్తే బావుంటది. సో, ఫర్ ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్. వాళ్ళది కూడా ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ అనుకోండి. ఇక్కడ మ్యాచ్ అవుతది కదా! సో, అలా బేసిక్ మెయిన్ పాయింట్స్ ఇక్కడ రాసుకోవాలి. హైరింగ్ మేనేజర్‌కి క్లియర్‌గా అర్థం అవ్వాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో ఈ జాబ్‌కి మనం ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము అనేది. ఇప్పటి వరకు మన స్కిల్స్, స్ట్రెంగ్త్స్ రాసాము. ఇప్పుడు ఈ జాబ్‌కి ఎందుకు అప్లై చేస్తున్నాం అని. ఐ యామ్ పర్టిక్యులర్‌లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఆపర్చునిటీ బికాజ్ ఇన్నోవేషన్ ఉందా? టీమ్ వర్క్ ఉందా? లేకపోతే ఆ జాబ్ డిస్క్రిప్షన్ మనకి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుందా? అసలు ఈ జాబ్ అప్లై చేయడానికి మన ఇంట్రెస్ట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఇన్వాల్వ్స్ డెవలపింగ్ బ్యాక్ ఎండ్ సర్వీసెస్ అని రాద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు రాసిన సీవీ అంతా కూడా బ్యాక్ ఎండ్ సర్వీసెస్ మీద వర్క్ చేసినట్లు ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్‌లో కూడా బ్యాక్ ఎండ్ సర్వీసెస్ మీద వర్క్ చేసే వాళ్ళు కావాలి అని ఉందనుకోండి. సో, రిక్వైర్మెంట్‌కి మన స్కిల్స్‌కి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది కదా! అలా మన ఇంట్రెస్ట్ ఏంటో ఎందుకు అప్లై చేస్తున్నామో ఈ లైన్‌లో క్లియర్‌గా కనిపించాలి. ఇంకా ఇలా కూడా రాయొచ్చు. ఐ ఎంజాయ్ బిల్డింగ్ రిలయబుల్ సిస్టమ్స్ దట్ ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ అండ్ సపోర్ట్ బిజినెస్ ఆపరేషన్స్ గానీ, లేదంటే గ్రోత్. సో, ఇందులో మనం ఎందుకు అప్లై చేస్తున్నామో క్లియర్‌గా కనిపిస్తుందనమాట. మన ఇంట్రెస్ట్ ఏంటి? ఇప్పుడింకా కంక్లూజను ఏంటంటే, ఐ యామ్ కరెంట్‌లీ ఇది క్లోజింగ్ పారాగ్రాఫ్ అనమాట. ఐ యామ్ కరెంట్‌లీ ఇన్ న్యూజిలాండ్. వాళ్ళకి చెప్పాలి కదా! మనం ఏ ప్లేస్‌లో ఉన్నామో. ఇండియాలో ఉంటే ఇండియా అని చెప్పి. ఒకవేళ వీసా ఉంటే ఐ హావ్ ఏ వాలిడ్ వర్క్ వీసా అని చెప్పి. ఒకవేళ వీసా లేకపోతే ఐ యామ్ లుకింగ్ ఫర్ స్పాన్సర్‌షిప్ అని. అలా మన సిట్యుయేషన్ ఏంటో ఇక్కడ క్లియర్‌గా ఒక లెటర్ లాగా రాస్తున్నాం అనమాట. ఇక్కడ మన ప్లేస్ రాసిన తర్వాత ఐ వుడ్ వెల్కమ్ ద ఆపర్చునిటీ టు డిస్కస్ దట్ హౌ మై స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ అలైన్ విత్ యువర్ టీమ్ గోల్స్ లేదంటే ఆర్గనైజేషన్ గోల్స్. ఇది కంక్లూజన్. సో, ఇదండి నేను జస్ట్ శాంపుల్‌గా చెప్పాను. మీరు రాసినప్పుడు చాలా క్లియర్‌గా రాసుకోండి. ఇప్పటి వరకు మనం చేయాల్సినవి ఫార్మాట్ ఫాలో అవ్వాల్సింది అంతా చెప్పాను కదా! ఇప్పుడు మనం ఏం చేయకూడదో చెప్తాను. ఈ సేమ్ రెజ్యూమ్‌ని అన్ని జాబ్స్‌కి అప్లై చేయకూడదు. ప్రతి జాబ్‌కి జాబ్ డిస్క్రిప్షన్ ఉంటది. అది క్లియర్‌గా చదువుకొని దాన్ని బట్టి మన సీవీని, కవర్ లెటర్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. సీవీ అండ్ కవర్ లెటర్ ప్రిపేర్ చేయడానికే 2, 3 అవర్స్ టైమ్ స్పెండ్ చేసి క్లియర్‌గా ప్రిపేర్ చేసుకొని అప్లై చేస్తుంటారు. కవర్ లెటర్ కూడా కాపీ పేస్ట్ చేయడం కాదు. మనం ఓన్‌గా రాసుకుంటే మనం ఏం రాసామో అవతల వాళ్ళకి ఏం కన్విన్స్ చేద్దాం అనుకుంటున్నామో అర్థమవుతది. గ్రామర్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. నేను ఈరోజు రాసిన దాంట్లో మేబీ మిస్టేక్స్ ఉండొచ్చు. జస్ట్ అవి ఇగ్నోర్ చేయండి. నేను జస్ట్ శాంపుల్‌గా రాసాను కదా! మీరు ప్రిపేర్ చేసుకున్నప్పుడు అవన్నీ క్లియర్‌గా చూసుకోండి. రెజ్యూమ్ కూడా ఎక్కువ పేజెస్ ఉండకూడదు. మాక్స్ 2, 3 అంతే. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టొద్దు. మనకేం తెలిస్తే అదే పెట్టి రెజ్యూమ్ అప్‌లోడ్ చేయండి. ఫాంట్ సైజు చూసుకోండి. సింపుల్‌గా ఉండాలి. మోస్ట్‌లీ కాలిబ్రి గాని, ఏరియల్ గాని యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం వర్డ్ డాక్యుమెంట్‌లో ప్రిపేర్ చేసాం కదా రెజ్యూమ్. దీన్ని ఖచ్చితంగా పీడీఎఫ్‌లోకి కన్వర్ట్ చేసుకొని దాని తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. ఈ రెజ్యూమ్ ఫైల్ నేమ్ కూడా ప్రాపర్ మీనింగ్‌ఫుల్‌గా ఉండేలాగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెజ్యూమ్ ఎక్స్‌వైజెడ్ పర్సన్ కదా! ఎక్స్‌వైజెడ్ జావా డెవలపర్ రెజ్యూమ్ పీడీఎఫ్ అలా ఉండాలన్నమాట. ప్రతి జాబ్‌కి రెజ్యూమ్‌ని మనమే కస్టమైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎన్‌జెడ్‌లో రెజ్యూమ్ ఎలా ఉండాలి, కవర్ లెటర్ ఎలా రాయాలి. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనుకుంటున్నాను. మీకు ఒకవేళ యూజ్ అనుకుంటే గనక ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే న్యూజిలాండ్‌లో అప్లై చేయడానికి బెస్ట్ వెబ్‌సైట్స్ ఏంటో లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను. చూడండి. నెక్స్ట్ వీడియోలోని మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి.
అన్‌స్కిల్డ్ జాబ్స్. న్యూజిలాండ్‌లో అన్‌స్కిల్డ్ జాబ్స్ ఏంటి? ఏ కేటగరీస్ ఉంటాయి? ఎలా అప్లై చేసుకోవాలి? అంతా కూడా క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా మంది అడుగుతున్నారనమాట అన్‌స్కిల్డ్ జాబ్స్ గురించి చెప్పండక్కా అని. మీరు ఆల్రెడీ న్యూజిలాండ్‌లో ఉన్నారా? లేదంటే ఇండియా నుంచి అప్లై చేయాలనుకుంటున్నారా? కామెంట్ చేయండి. అసలు జాబ్ సెర్చ్‌లో మీ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటో కూడా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను.